హాయ్ వ్యూయర్స్, అందరికీ శిశిరాస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఏంటి మొదటి వీడియోలోనే దోసపిండి చూపిస్తుంది అనుకోకండి. పిండికి మాకు ఉన్న రిలేషన్ అలాంటిది. మా అమ్మాయికి దోశ అంటే చాలా ఇష్టం. క్రిస్పీ దోశ ఎలా వేసుకోవాలో, దానికి పిండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు రేపు దోశ తినాలి అనుకుంటే దాని ప్రాసెస్ ఇవాళే స్టార్ట్ చేయాలండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్తో మినపప్పు తీసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకుంటారో అదే గ్లాస్తో బియ్యం 2.5 గ్లాసులు తీసుకోవాలి. 2.5 అంటే నా దగ్గర గ్రైండర్ ఉంది కాబట్టి నేను 2.5 తీసుకుంటున్నాను. అదే మీ దగ్గర మిక్సీ ఉంటే 2 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. అందులోనే కొంచెం మెంతులు, కొంచెం అటుకులు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 సార్లు వాష్ చేసుకొని అందులో మంచినీళ్ళు పోసుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత సాయంత్రం అది గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో వేసి గంట సేపు పప్పు బాగా మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిని గిన్నెలోకి తీసుకొని అది మళ్ళీ 8 గంటల సేపు ఉండనివ్వాలి. అలా 8 గంటల సేపు ఉండనిస్తే అది బాగా పొంగుతుంది. అప్పుడు దోశలు చాలా బాగా వస్తాయి. పొంగిన పిండిని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉప్పు, వాటరు వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకుంటేనే పిండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. దోశలు చాలా బాగా వస్తాయి. మీరు ఒక వారం రోజులు ఆ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూశారు కదా మా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. అయితే వెంటనే మీరు మీ ఇంట్లో చక్కగా వేసుకొని ఆస్వాదించండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దోశ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మర్చిపోకుండా చేస్తారు కదా. ఓకే, ఉంటాం మరి.